ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ సిరీస్లో మనం చేయబోతున్నాము ద మోస్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్స్, ద ట్రైన్ క్వశ్చన్స్, బోట్ క్వశ్చన్స్, ఏరోప్లేన్ క్వశ్చన్స్, వర్క్ అండ్ టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. సో అన్ని లాజిక్తో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే అంటారా? కాదు, ఇలాంటి క్వశ్చన్ లీనియర్ ఈక్వేషన్స్లో కూడా వస్తుంది. సో క్వశ్చన్ చూడంగానే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచా లీనియర్ ఈక్వేషన్ నుంచా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఇవన్నీ హ్యాక్స్తో పాటు ఈ వీడియో ఉంటుంది. సో కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, a motor boat whose speed is 18 kilometers per hour in still water takes 1 hour more to go 24 kilometers upstream than downstream to return to the same spot. Find the speed of the stream. So first line లో మనకు ఒక హింట్ ఇచ్చేశారు, స్పీడ్ ఆఫ్ ద బోట్ 18 కిలోమీటర్స్. సో ఫస్ట్ అది రాసేసేయండి, స్పీడ్ ఆఫ్ బోట్ is equals to 18 kilometers per hour. ఏం కనుక్కోమంటున్నారో, find the speed of the stream. So let the speed of the stream be x kilometers per hour అని అనుకుందాం. Speed of a stream is equals to x kilometers per hour. Okay. Now ఇప్పుడు ఈ బోట్ 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ పోవాలి, 24 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ కూడా రావాలి. అంటే అర్థం ఏంటి? ఇది ఇమాజిన్ పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. ఏ టు బి డిస్టెన్స్ ఎంత? 24 కిలోమీటర్స్. బోట్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి పోవాలి. బట్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది, ఏదన్నా రోడ్ అప్ ఎక్కుతుంటే మీరు ఏం చేస్తారో, మీ స్పీడ్ తగ్గుతుందా ఎక్కుతుందా? నార్మల్ స్పీడ్ కన్నా తగ్గుతుంది. నా ఇప్పుడు మనము బోట్ ది స్పీడ్ ఎంత ఉంటుంది వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అప్ స్ట్రీమ్, అది తెలుసుకోవాలి. సో స్పీడ్ ఆఫ్ బోట్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ బోట్ అప్ స్ట్రీమ్. సో మీకు తెలుసు అది తగ్గుతుంది అని. ఎంత తగ్గుతుంది అది మనకి రావాల్సింది. ఒరిజినల్ దాని స్పీడ్ 18 కిలోమీటర్స్, బట్ ఎంత తగ్గుతుంది? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ తగ్గుతుంది. సో 18 మైనస్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇలా రాయాలి. సో అప్ ఎక్కింది, ఎంత ఎక్కింది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇట్ ట్రావెల్డ్? 24 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 24 కిలోమీటర్స్. ఓకే, మనకు స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, ఎంత టైం తీసుకొని ఉంది. సో మనం లెట్ us find the time taken. Time taken is equals to t1, which is equals to ఫార్ములా ఏంటి? స్పీడ్ is equals to distance by time. ఇప్పుడు మనం టైం కావాలి కాబట్టి టైం is equals to distance by speed. సో ఫస్ట్ ఫార్ములా రాయండి, is equals to distance by speed is equals to ఎంత? డిస్టెన్స్ 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి విత్ స్పీడ్ ఆఫ్ 18 మైనస్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్. సో వాట్ ఈస్ దిస్ హోల్ వాల్యూ? 24 by 18 మైనస్ ఎక్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ టైం టేకెన్ బై ద బోట్ టు గో ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అప్ స్ట్రీమ్. సో ఇదంతా టైం, సో అవర్స్. ఇప్పుడు ఇంకొక సినారియో చూద్దాం. నౌ ఇప్పుడు బోట్ ఇక్కడ ఉంది, పాయింట్ బి దగ్గర ఉంది. అగైన్ ఇట్ హ్యాస్ టు గో టు పాయింట్ ఏ. పాయింట్ బికి పోవాలి అన్నప్పుడు అది డౌన్ స్ట్రీమ్ అయిపోయింది. మీరు కూడా ఏదైనా డౌన్ దిగుతున్నప్పుడు సైకిల్లోనో వెహికల్లోనో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారో, స్పీడ్ సడన్ గా పెరిగిపోతుంది. సో ఇప్పుడు బోట్ స్పీడ్ సేమ్ లేదు, 18 లేదు, తక్కువ లేదు, 18 మైనస్ ఎక్స్ లేదు, ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంటుంది? దాని స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. సో 18 ప్లస్ ఎక్స్ అని రాయాలి. సో స్పీడ్ ఆఫ్ బోట్ డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ బోట్ డౌన్ స్ట్రీమ్ is equals to 18 ప్లస్ ఎక్స్. డౌన్ స్ట్రీమ్ పోతున్నప్పుడు స్పీడ్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ రెండు కలిపి దాన్ని స్పీడ్ గా కన్సిడర్ చేయాలి. కిలోమీటర్స్ పర్ అవర్. అగైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? డౌన్ స్ట్రీమ్ కూడా సేమ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు
Again it's the same 24 kilometers. Now time taken, ఎంత టైంలో వచ్చింది? Time taken is equals to t2, which is equals to distance by speed. Distance by speed is equals to 24 by 18 plus x. మనము టైం కనుక్కుంటున్నాం కాబట్టి దీని యూనిట్స్ అవర్స్. యూనిట్స్ మర్చిపోకుండా రాయాలి. సో మనకి టైం 1 టైం 2 వచ్చింది. నౌ లెట్ us కంటిన్యూ. నౌ వాళ్ళు ఏమంటున్నారు? The boat takes 1 hour more to go upstream than downstream. సరే, ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు టైం ఎక్కువ పడుతుందా? బి నుంచి ఏకి వెళ్తున్నప్పుడు టైంకి ఎక్కువ పడుతుందా? అఫ్ కోర్స్ ఏ టు బి, బికాజ్ అప్ స్ట్రీమ్ ఎక్కాలి, స్పీడ్ తక్కువ ఉంది, డిస్టెన్స్ 24 కిలోమీటర్స్ ఉంది. సో మీకు ఏ టు బి పోవడానికి అంటే అప్ స్ట్రీమ్ టైం ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ పట్టింది? 1 hour. సో బేసికల్లీ the difference between the two times is 1 hour. Therefore, T1 minus T2 given అని రాద్దాం. Given T1 minus T2 is equals to 1 hour. T1 అంటే అర్థం ఏంటి? 24 by 18 minus x minus T2 అంటే 24 by 18 plus x is equals to 1 hour. 1. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేద్దాం. న్యూమరేటర్లో రెండిట్లలో 24 ఉంది. సో ఫస్ట్ 24 కామన్ తీసేసుకొని బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇది 1 by 18 minus x అవుతుంది. ఇది సెకండ్ది 1 by 18 plus x అవుతుంది. డినామినేటర్స్లో మోర్ దాన్ 1 టర్మ్ ఉంది కాబట్టి మీరు బ్రాకెట్లో పెట్టండి, కన్ఫ్యూజన్ ఉండదు. is equals to 1. Now 24 into LCM తీసుకుందాం. LCM ఏంటి? Both 18 minus x into 18 plus x. సో LCM అంటే 18 minus x ఉంది. LCM లో 18 minus x ని క్లోజ్ చేయండి. ఏది మిగిలింది? 18 plus x. సో 18 plus x ని ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ కి మల్టిప్లై చేయండి. 18 plus x. నౌ ఈ టర్మ్ తీసుకోండి. 18 ప్లస్ ఎక్స్ ఉంది. సో 18 ప్లస్ ఎక్స్ క్లోజ్ చేయండి. ఏది మిగిలింది? 18 మైనస్ ఎక్స్. సో దాని న్యూమరేటర్ని 18 మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేయండి. నౌ న్యూమరేటర్స్ని రాసేద్దాం. 18 ప్లస్ ఎక్స్ ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి ఈ 18 మైనస్ ఎక్స్ ఫస్ట్ బ్రాకెట్లో పెడదాం. మీరు బ్రాకెట్లో పెట్టలేదు అంటే సైన్ మిస్టేక్స్ ఖచ్చితంగా చేస్తారు. which is equals to continue 24 into ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనకు వచ్చింది 18 plus x minus 18 plus x by minus into plus minus minus into minus plus. అందుకే మీరు భద్రంగా ఇది బ్రాకెట్లో పెట్టాలి, లేదంటే సైన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కింద డినామినేటర్ a minus b into a plus b ఫామ్లో ఉంది. సో డినామినేటర్ని నేను a square minus b square ఫామ్లో రాస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 24 ఇంటూ ఇక్కడ మైనస్ 18 ప్లస్ 18 క్యాన్సిల్ అయింది. సో 2x బై 18 స్క్వేర్ ఇస్ 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు మిగులుతుంది 24 ఇంటూ 2x ఇజ్ ఈక్వల్స్ టు 324 మైనస్ ఎక్స్ స్క్వేర్. అన్ని టర్మ్స్ ని ఓ పక్కకు తీసుకొని వచ్చేసేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 324 ప్లస్ 48x ఇజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ని ఫస్ట్ ప్రాపర్ గా రాద్దాం. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, దెన్ ఎక్స్ టర్మ్, అండ్ దెన్ లాస్ట్ కి కాన్స్టెంట్. దీన్ని 2 ways గా సాల్వ్ చేయొచ్చు, ఫార్ములా మెథడ్ ఆర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్. నేను స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ వాడను, ఐ విల్ యూస్ ఫార్ములా మెథడ్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఫార్ములా రాయండి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a విచ్ ఈస్ మైనస్ బి అంటే 48
plus or minus square root of b square 48 square minus 4 into a is 1, c వాల్యూ మైనస్ 324 జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి బై 2a విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 48 ప్లస్ ఆర్ మైనస్, సో ఇది 2304. మెయిన్ మిస్టేక్ మైనస్ ఇంటూ మైనస్, ఇవి చెక్కే చేసుకోరు, మైనస్ అనే కంటిన్యూ చేస్తారు, బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇక్కడ ప్లస్ అని రాయాలి. 324 into 4, 4 4s 16, 4 2s 8, 9, 4 3s 12 by 2. So, ఇది minus 48 plus or minus square root of 3600 by 2. స్క్వేర్ రూట్ తీసుకోవటం రాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్లస్ ఆర్ మైనస్ 48 ప్లస్ ఆర్ మైనస్ 3600 can be written as 36 into 100 by 2. So next step, minus 48 plus or minus square root of 36 is 6 into square root of 100 is 10 by 2. So this is minus 48 plus or minus 60 by 2. So మనకి ఇప్పుడు x కి 2 values వస్తాయి, minus 48 plus 60 by 2 and x is equals to minus 48 minus 60 by 2. X is equals to 12 by 2 which is 6 and x is equals to minus 108 by 2 which is equals to minus 54. So x కి రెండు వాల్యూస్ వచ్చాయి, ఒకటి పాజిటివ్ లో ఒకటి నెగటివ్ లో. x అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ స్పీడ్ కెన్ నెవర్ బి ఇన్ నెగటివ్. స్పీడ్ నెగటివ్స్ లోనే ఉండదు, స్పీడ్ లెంగ్త్ ఇవన్నీ నెగటివ్స్ లో ఉండవు. సో వీ కెన్ ఇగ్నోర్ ఎలిమినేట్ దిస్ వాల్యూ, బట్ మీరు రీజన్ రాయాలి. సిన్స్ స్పీడ్ కెనాట్ బి ఇన్ నెగటివ్, సిన్స్ స్పీడ్ కెనాట్ బి ఇన్ నెగటివ్, cannot be in negative, x is not equals to minus 54. Therefore, x is equals to 54. X ante enti? Speed of the stream. Therefore, speed of a stream, last lo concluding statement rayali ila, is equals to enta 6. Therefore, x is equals to 6, is equals to 6 kilometers per hour. Unit to saha rasi దీన్ని ఒక బాక్స్ లో పెట్టండి. సమ్ అయిపోయింది. నౌ ఈస్ ద టైమ్ ఫర్ ద మెంటార్ ట్రిక్. నౌ బోర్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అది లీనియర్ ఈక్వేషన్స్ నుంచా లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచా మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మొత్తం క్వశ్చన్ చదవక్కర్లేదు, ఇది చెక్ చేసుకోండి. మోటార్ బోట్ స్పీడ్ ఇచ్చారా? మోటార్ బోట్ స్పీడ్ ఇస్తే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్కే. అండ్ ఏం కనుక్కోమంటున్నారు? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక్కటే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్కే, వేరే క్వశ్చన్, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇంకో క్వశ్చన్ చూడండి, మొత్తం క్వశ్చన్ చదవక్కర్లేదు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. ఏం అడుగుతున్నారు? స్ట్రీమ్ ది కనుక్కోమంటున్నారు, బోట్ ది కనుక్కోమంటున్నారు. వెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ టూ థింగ్స్, ఆఫ్ బోత్ ద స్ట్రీమ్ అండ్ ద బోట్, ఇది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్స్ దే. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇదంతా క్వశ్చన్ అంతా మొత్తం చదవద్దండి. ఫస్ట్ చూడండి, find the speed of the sailor and speed of the boat. Again, ఇక్కడ స్ట్రీమ్ బదులు sailor ఇచ్చారు, అంతే డిఫరెన్స్, బట్ అగైన్ యు ఆర్ ఫైండింగ్ two స్పీడ్స్. సో అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్స్ ది. సో వర్డ్ ప్రాబ్లమ్స్, బోట్ ప్రాబ్లమ్స్ లో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? if they are asking you to find the speed of only one thing, either the stream, sailor or the boat or whatever, ఒక్కదాందే మీరు స్పీడ్ కనుక్కుంటుంటే క్వాడ్రాటిక్. లేదు, మిమ్మల్ని ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బోత్, రెండు కనుక్కోవాలి, స్ట్రీమ్ ది కనుక్కోవాలి, బోట్ ది కనుక్కోవాలి అంటే అది ఖచ్చితంగా
లీనియర్ ఈక్వేషన్స్, డౌటే వద్దు. సో స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ట్రిక్. మీరు దీన్ని టెక్స్ట్ బుక్ లో క్వాడ్రాటిక్ అండ్ లీనియర్ రెండిట్లలో ఇది రాసుకొని పుట్ ఇట్ ఇన్ ఎ బాక్స్. సో మీరు రివైజ్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఈజీలీ ఫైండ్ దిస్. సెకండ్ క్వశ్చన్. A plane left 30 minutes late than its scheduled time, and in order to reach the destination 1500 kilometers away, it increased its speed by 100 kilometers per hour. Find the usual speed. Okay, usual speed of the plane ఏమని assume చేసుకుందాం, x. Let the speed of a plane is equals to x kilometers per hour. యూజువల్గా x కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పోతుంది. ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, 1500 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1500 కిలోమీటర్స్. సో మనకి స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది. సో ఒరిజినల్ ఎంత టైంలో అది రీచ్ అవ్వాలి, టైం టేకెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు t1 ఈజ్ ఈక్వల్స్ టు distance by speed. First formula రాయండి. distance is 1500, speed ఎంత x. ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, టైం. సో యూనిట్స్ అవర్స్ అని రాయండి. ఓకే, నౌ ఇప్పుడు స్పీడ్ పెంచింది ప్లేన్. ఎంత పెంచింది, 100 కిలోమీటర్స్ ఎక్కువ. సో x కన్నా 100 కిలోమీటర్స్ ఎక్కువ. సో న్యూ స్పీడ్ ఎంత, ఒరిజినల్ కన్నా 100 కిలోమీటర్స్ ఎక్కువ. సో x ప్లస్ 100 కిలోమీటర్స్ పర్ అవర్. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి, అది కూడా సేమ్ డిస్టెన్స్. లేట్ గా స్టార్ట్ అయిందని డిస్టెన్స్ మధ్యలో ఆపేదనుకుందా, లేదు. సో అది కూడా 1500 కిలోమీటర్సే ట్రావెల్ చేయాలి. నో ఈ డేటాని బట్టి టైం టేకన్ ఎంత, ఈ కొత్త స్పీడ్తో టైం టేకెన్ ఎంత, టైం టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు t2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1500. స్పీడ్ ఎంత, x ప్లస్ 100. ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, టైం. సో యూనిట్స్ అవర్స్. నౌ మనకి t1 అండ్ t2 ఉంది. ఈ t1 అండ్ t2లో ఏది పెద్ద నెంబర్, ఫస్ట్ అది కనుక్కోవాలి. t1 అంటే ఏంటి, a టు b 1500 కిలోమీటర్స్ పోవటానికి ఇమాజిన్ సబ్ 3 hours తీసుకుంది అనుకుందాం. t2 ఎంత తీసుకుంది, హాఫ్ అన్ అవర్ లేట్ పోయింది. సో ఇది 2.5 hours తీసుకుంటుంది, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ. సో t1 అండ్ t2లో విచ్ ఈస్ గ్రేటర్, t1 ఈస్ గ్రేటర్. బై హౌ మచ్, బై మనకి ఇక్కడ క్లూ ఇచ్చారు, బై 30 minutes. సో నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి, t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 30 minutes. దట్ ఇంప్లైస్ t1 ఎంత, 1500 బై x మైనస్ 1500 బై x ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 30 అని రాయద్దండి. ఎందుకు, మనం t1 t2 అవర్స్ లో తీసుకున్నాం కాబట్టి 30 minutes ని అవర్స్ లో కన్వర్ట్ చేస్తే 1/2. మీరు ఇక్కడ 30 అని రాసుకున్నారంటే సమ్ అంతా పోతుంది, హాఫ్ మార్క్ వస్తుంది ఈ వర్కింగ్ కి, అంతే. ఈజ్ ఈక్వల్స్ టు 1500 కామన్ తీసుకోండి న్యూమరేటర్ నుంచి. సో మీకు 1/x మైనస్ 1 ఈ డినామినేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. సో దాన్ని బ్రాకెట్ లో పెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1500 ఈ బ్రాకెట్ లో LCM తీసుకుందాం. LCM ఏంటి, x ఇంటూ x ప్లస్ 100 రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇందులో x ఉంది, సో ఇక్కడ x క్లోజ్ చేస్తే మనకి ఏది మిగిలింది, x ప్లస్ 100. సో ఈ న్యూమరేటర్ ని x ప్లస్ 100 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ x ప్లస్ 100 ఉంది, అది క్లోజ్ చేస్తే మనకి ఏది మిగులుతుంది, x. సో దాని న్యూమరేటర్ ని x తో మల్టిప్లై చేయాలి. ఇలా LCM తీసుకోవాలి. సో x ప్లస్ 100 మైనస్ ఉంది కాబట్టి మైనస్ x ఇజ్ ఈక్వల్స్ టు 1/2. మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అవుతుంది. 1500 ఇంటూ 100 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ 2 ఇజ్ ఈక్వల్స్ టు x ఇంటూ x ప్లస్ 100. ఏం చేశాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. సో 15 2
30 తర్వాత 1 2 3 4 4 zeros పెట్టండి 1 2 3 4 is equals to x square plus 100x. అన్ని టర్మ్స్ ని నేను RHS కి తీసుకెళ్తున్నాను. సో x square plus 100x minus 3 followed by 1 2 3 4 5 zeros 3 is equals to 0. ఇప్పుడు ఏం చేయాలి? I will use the formula method. Minus b plus or minus b square minus 4ac by 2a. That implies x is equals to minus b ante minus 100 plus or minus square root of b square 100 square minus 4 into a is 1, c is minus ఈ మైనస్ సైన్ ని మర్చిపోవద్దు. By 2a 2 into 1. So minus 100 plus or minus square root of 100 square is 10,000 minus into minus plus 12 lakhs. Divide it with 2. Minus 100 plus or minus square root of ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1 to 1 followed with 4 zeros వస్తుంది. ఈ పెద్ద నెంబర్ స్క్వేర్ రూట్ చూడంగానే భయపడిపోవద్దు. సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని మనము ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ 125 అండ్ 10,000 రాసుకోవచ్చు కదా. And minus 100 plus or minus square root of 125 is 11 into square root of 10,000 is 100. Simple. Divide it with 2. So minus 100 plus or minus 1100 by 2. So x ki ippudu 2 values vastayi. Emtavi? X is equals to minus 100 plus 1100 by 2 and x is equals to minus 100 minus 1100 by 2, which means x is equals to 1000 by 2 and x is equals to minus 1200 by 2, which means x is equals to 500 and x is equals to minus 600. And we know what is x? X is the speed and speed cannot be negative. Speed negative lone undaledu. Therefore, x is not equals to 600 minus 600 as speed cannot be in negative. Me reason rayali. Speed cannot be in negative. Be in negative. Therefore, x is equals to 500. Concluding statement rayali. Therefore, speed of a plane is equals to 500. ఉత్తగా 500 అని రాసుకోవద్దండి. It is kilometers per hour. ఒక బాక్స్ లో పెట్టండి. You are done with. అంతే. నెక్స్ట్ సమ్. ఇది ఏజ్ సమ్, వెరీ ఇంపార్టెంట్ సమ్. The present age of a father is equals to the square of the present age of the son. So father age son present age కన్నా స్క్వేర్. సో ఫాదర్ ఏజ్ దేని మీద డిపెండ్ అయింది? సన్ మీద. సో ఆ డిపెండింగ్ సన్ ఏజ్ ని మనం ఎక్స్ అని అజ్యూమ్ చేసుకోవాలి. సో లెట్ ద సన్స్ ప్రెసెంట్ ఏజ్ is equals to x years. So son x years అయితే father according to the condition father present age enta square of the son's present age. Therefore father's present age is equals to square of the son's age x square years. Okay. Then మీరు నెక్స్ట్ చూడాల్సింది
1 year ago, 1 year ago, 3 years later ఇలా ఇస్తారు. సో ఫస్ట్ దాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సో మనకి 1 year ago కండిషన్ ఇచ్చారు. సో 1 year ago, 1 year before, మిగతా కండిషన్ చూడొద్దండి. మిగతా ఏ కండిషన్ ఇచ్చారో చూడొద్దు. మనం జస్ట్ ఈ కండిషన్ చూద్దాం. 1 year ago అని ఇచ్చారు. సో 1 year ముందు రైట్ నో సన్ ఎక్స్ ఇయర్స్ ఉంటే 1 year బ్యాక్ అతని ఏజ్ ఎంత ఉంటుంది? రైట్ నో మీరు 10 years అనుకోండి. 1 year బ్యాక్ 10 - 1 కదా. అలానే సన్ రైట్ నో ఎక్స్ ఇయర్స్, 1 year బ్యాక్ ఎక్స్ - 1. సో 1 year బిఫోర్ సన్స్ ఏజ్ ఎంత? సన్స్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు x - 1 years. Right now, father is x square years. 1 year ago, x square - 1. Father's age is x square - 1 years. So, 1 year ago, again, son and father age manaku telusu. ఇప్పుడు కండిషన్ యూస్ చేయండి. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్, ఫాదర్ ఏజ్ ఏంటి మనకి? మళ్ళీ అగైన్ 2 ఏజెస్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది ఉంది. బట్ ఏ కండిషన్ యూస్ చేయాలి? 1 year ago ఏజ్ కండిషనే యూస్ చేయాలి. సో నౌ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా రాస్తాం? ద ఫాదర్స్ ఏజ్ ఎంత? ఎక్స్ స్క్వేర్ - 1, ఎక్స్ స్క్వేర్ - 1 వాస్ ఈజ్ విల్ బి, ఇవన్నీ అంటే అర్థం ఏంటి? ఈక్వల్స్ టు. సో ఫాదర్స్ ఏజ్ వాస్ 8 times. 8 times అంటే మల్టిప్లికేషన్ ఇంటూ ఏజ్ ఆఫ్ హిస్ సన్. 8 times. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద సన్? మళ్ళీ అది పాతదని పోద్దండి, వద్దు. మనం ఇక్కడ ఉన్నాము 1 year బ్యాక్ ఏజ్ లో, అక్కడే ఉందాం. సో 8 times సన్స్ ఏజ్. ఇలా మనం ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలి. సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ - 1 ఈజ్ ఈక్వల్స్ టు 8x - 8. సో అన్ని టర్మ్స్ ఒక పక్కకు తెచ్చేద్దాం. ఎక్స్ స్క్వేర్ - 1 - 8x + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. సింప్లిఫై చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ - 8x + 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏదర్ స్ప్లిటింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ అన్నా చేయండి, ఫార్ములా అన్నా చేయండి. నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తున్నాను. -x - 7x + 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి కామన్ తీస్తే x ఉంటుంది, x - 1. లాస్ట్ 2 టర్మ్స్ కామన్ ఏముంటుంది? -7. x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x - 1 ఇంటూ x - 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 7. సో రెండు ఏజ్ పాజిటివ్ లో వచ్చాయి కాబట్టి మనము ఇలా రాయాలి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే సన్ ఏజ్ 1 ఉంటే, ఇఫ్ సన్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ అప్రోప్రియేట్ గా ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది? 1 square. దెన్ ఫాదర్స్ ఏజ్ is equals to x square, which is equals to 1 square, which is equals to 1. ఇది పాసిబుల్ లా? సన్ కి 1 year, ఫాదర్ కి 1 year పాసిబుల్ కాదు. therefore x is not equals to 1. therefore x is equals to the other value 7. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? బోత్ పాజిటివ్స్ లో వచ్చాయి. బట్ బోత్ పాజిటివ్స్ లో వచ్చిన ఈ ఫస్ట్ వాల్యూ x is equals to 1 సాధ్యం కాదు. సో x should be 7. therefore son's present age, p age అంటే present age, is equals to 7 years, and father's present age ఎంత father ది? x square, which is equals to 7 square, which is equals to 49 years. so son ki 7, father ki 49, అది sum. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు రావచ్చు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుంచి కూడా రావచ్చు. సో క్వశ్చన్ ఇవ్వంగానే అది క్వాడ్రాటిక్ నుంచా లీనియర్ నుంచా అని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారో మెంటార్ ట్రిక్ యూస్ చేయండి. ఇప్పుడు ఏదన్నా క్వశ్చన్లో స్క్వేర్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అని
మీకు వర్డ్స్ కనిపిస్తే కీవర్డ్స్. సో ఈ క్వశ్చన్లో చూడండి, ఫాదర్స్ ఏజ్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ హిస్ సన్స్ ఏజ్ అని వచ్చింది. అలా స్క్వేర్ అని ఉంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్. మీరు స్క్వేర్ అనే వర్డ్ చూస్తే అది క్వాడ్రాటిక్. ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజెస్ అలా వచ్చింది అంటే ఖచ్చితంగా అది క్వాడ్రాటిక్. లీనియర్లో మీరు ఎలా కనుక్కుంటారో, లీనియర్లో మీకు ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది. స్క్వేర్స్ రాదు, ప్రోడక్ట్ రాదు. మెయిన్గా వచ్చేది ఏంటంటే సమ్, డిఫరెన్స్. సో మీరు సమ్ ఆర్ డిఫరెన్స్ అనే వర్డ్స్ చూస్తే అది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్స్. మళ్ళీ బోత్ లీనియర్ క్వాడ్రాటిక్ కి టైమ్స్ అనే వర్డ్స్ యూజ్ అవుతుంది. సో టైమ్స్ అనే వర్డ్స్ చూసి ఇది క్వాడ్రాటిక్ గా డిఫరెన్షియేట్ చేయడానికి కాదు. సో టైమ్స్ అనే వర్డ్స్ మీరు తీసుకునేదానికే లేదు. టైమ్స్ అనే వర్డ్ ఇట్ కమ్స్ ఇన్ బోత్ క్వాడ్రాటిక్ అండ్ లీనియర్. సో టైమ్స్ అనేది మనకి కాదు. సమ్ ఆర్ డిఫరెన్స్ అలా ఇచ్చారు అంటే ఇది లీనియర్. మనకి స్క్వేర్ ఆఫ్ ద ఏజెస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజెస్ అంటే అని ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2 డిజిట్ నెంబర్ క్వశ్చన్. 2 డిజిట్ నెంబర్ క్వశ్చన్ మనకు అగైన్ క్వాడ్రాటిక్ లో కూడా వస్తుంది, లీనియర్ లో కూడా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. బట్ ఇందులో మనం సాల్వ్ చేయాలంటేనే చూడంగానే మనకు తెలియాలి అది క్వాడ్రాటిక్ లీనియరా. ఎలా కనుక్కుంటాం? మెంటార్ టిప్ చూడండి పిల్లలు, ఈ క్వశ్చన్ లో మీకు ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్ అని వచ్చింది అంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దే. Instead of a product of its digit, మనకి the sum of the digits or the difference of the digits అని ఇచ్చింటే అది లీనియర్. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అని ఉంది కాబట్టి మనకి ఏ క్వశ్చన్ అర్థమైపోయింది, ఇది క్వాడ్రాటిక్ నుంచి అని క్లియర్ అయిపోయింది. నౌ ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. 2 డిజిట్ నెంబర్, సపోజ్ దేర్ ఇస్ ఎ 2 డిజిట్ నెంబర్ 35 అనుకోండి. దాన్ని మనం ఎక్స్పాన్షన్ ఫామ్ లో చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నాం? 3 into 10 ప్లస్ 5 into 1 కదా. వాట్ ఆర్ దీస్ 10 and 1s? ఇది నంబర్స్ కాదు, ఇది ప్లేస్ వాల్యూస్. బికాస్ 3 10s ప్లేస్ వాల్యూలో ఉంది, 5 1s ప్లేస్ వాల్యూలో ఉంది. సో ఎనీ 2 డిజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్పాండెడ్ ఇంటూ ద డిజిట్ ఇంటూ ద ప్లేస్ వాల్యూ ప్లస్ ద డిజిట్ ఇంటూ ద 1s. ఇది కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఇదే థియరీని యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? Let the digit in tens place, టెన్స్ ప్లేస్ వాల్యూలో ఉండే డిజిట్ ని మనం ఏమనుకుందాము? ఎక్స్ అనుకుందాం. మనం వై అని రాయగలమా? యూనిట్స్ ప్లేస్ లో ఉండేదాన్ని లేదు, క్వాడ్రాటిక్ కాబట్టి ఓన్లీ వన్ వేరియబుల్ యూజ్ చేయాలి. బట్ ఇది మీరు రఫ్ లో చేసి చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 14. సో ఒక డిజిట్ ని ఎక్స్, ఇంకో డిజిట్ ని వై అనుకున్నామంటే ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ 14. సో వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ఏంటి? 14/x. ప్రోడక్ట్ అని ఇచ్చారు కాబట్టి ఒక నెంబర్ ఎక్స్ అయితే ఇంకో నెంబర్ ఏమవుతుంది? 14/x. Therefore the digit in ones place is equals to 14/x. చూడండి, y యూస్ చేయకుండా మనం ఒకటే వేరియబుల్ యూస్ చేసి రాసాం. సో టెన్స్ ప్లేస్ లో ఉండేది x, వన్స్ ప్లేస్ లో ఉండేది 14/x. Therefore the 2 digit number ఎలా రాస్తాం? The 2 digit number is equals to ఎలా అని రాయాలి? 10 into 10 అంటే టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ లో ఏ డిజిట్ ఉంది? ఎక్స్ ఉంది. ఎక్స్ ప్లస్ వన్స్ ప్లేస్ 1 into వన్స్ ప్లేస్ లో ఏది ఉంది? 14/x. సింప్లిఫై చేసి రాద్దాం. 10x ప్లస్ 14/x అంతే. నౌ ఇక్కడ ఇంటర్చేంజ్ అనే వర్డ్ వచ్చింది. మిగతా కండిషన్స్ చూసే ముందు మనం ఇంటర్చేంజ్డ్ 2 డిజిట్ నెంబర్ కూడా రాసేద్దాం. ఇంటర్చేంజ్డ్ 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటి? మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 35 ని మనం ఎలా రాస్తాం? 3 into 10. 10 అనేది ప్లేస్ వాల్యూ, సో బాక్స్ లో పెడుతున్నాం.
ప్లస్ 5 ఇంటూ 1, 1 అనేది అగైన్ ప్లేస్ వాల్యూ. అది ఇప్పుడు 35ని ఇంటర్చేంజ్ చేస్తే 53 అవుతుంది. సో 3 ప్లేస్లో ఏముంటుంది, 5 ఉంటుంది. ఇక్కడ 1s ప్లేస్లో 3 వస్తుంది. సో డిజిట్స్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఈ ఎక్స్ని 1s ప్లేస్లోకి పంపించాలి. ఇక్కడ 1s ప్లేస్లో ఉన్నదాన్ని 10s ప్లేస్లోకి తీసుకొని రావాలి. సో 10 ఇంటూ 14/x అవుతుంది ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఇంటర్చేంజ్ నెంబర్ అనగానే ఈ 10స్లో ఉన్న డిజిట్ 1స్కి వచ్చేస్తుంది, 1స్లో ఉన్నది 10స్కి వస్తుంది. సో సింప్లిఫై చేస్తే 140/x ప్లస్ ఎక్స్. ఇది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్. సో ఒరిజినల్ 2 డిజిట్ నెంబర్ మనకి ఇది, ఇంటర్చేంజ్ 2 డిజిట్ నెంబర్ ఇస్ ఇది. నౌ మనకి రెండు నెంబర్స్ క్లియర్ గా వచ్చాయి. క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ అప్లై చేద్దాం. when 45 is added to the original 2 digit number, సో ఈ 2 digit నెంబర్ కి 45 యాడ్ చేస్తే ఏమవుతుంది, సో 10x ప్లస్ 14/x ఈ ఒరిజినల్ 2 digit నెంబర్ కి ఇఫ్ 45 is added ఏమవుతుంది, the digits interchange their places అంటే we will get the interchange number. So the sum of the original 2 digit number and the 45 is nothing but the new interchange number. ఇలా రాసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము LHS లో LCM తీసుకుందాం, RHS లో LCM తీసుకుందాం. LCM ఏంటి, LHS కి x 10x² ప్లస్ 14 ప్లస్ 45x, నేను LHS LCM తీసుకున్నా, ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ RHS లో కూడా LCM తీసుకుంటే నాకు ఏది వస్తుంది, 140 ప్లస్ x². x క్యాన్సిల్ అయిపోతుంది. సో x క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆల్ టర్మ్స్ ని ఒక సైడ్ కి LHS కి షిఫ్ట్ చేయండి. సో 10x² ఈ x² ఈ పక్కకు వస్తే మైనస్ x² అవుతుంది, ప్లస్ 45x ప్లస్ 14 మైనస్ 140 ఇజ్ ఈక్వల్స్ టు 0. సింప్లిఫై చేస్తే మనకి 9x² ప్లస్ 45x మైనస్ 126 ఇజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి 9 కామన్ తీసుకుందాం. x² ప్లస్ 9 5s 45 మైనస్ 9 1s 9, 9 4s 36 is equals to 0. సో మనకు మిగిలిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అంటే x² ప్లస్ 5x మైనస్ 14 is equals to 0. సో నేను ఏ ఫార్మ్ మెథడ్ యూస్ చేస్తాను, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేస్తాను. సో మనం మైనస్ 14x² కి ఫ్యాక్టర్స్ వెతుకుతున్నాం, సచ్ దట్ వెన్ వి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ మనకి 5x రావాలి. 14 కి ఈజీగా మనకు తెలుసు 2x అండ్ 7x ఆర్ ద ఫ్యాక్టర్స్. నో మనం యాడ్ చేస్తే వస్తుందా ఈ ఫ్యాక్టర్స్ ని, సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందా, యాడ్ చేస్తే 7 + 2 9x వస్తుంది, మనకు వద్దు. సబ్ట్రాక్ట్ చేస్తే 7 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏది వస్తుంది, 5. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 5x కి ఏ సైన్ ఇచ్చామో ప్లస్, అదే సైన్ బిగర్ ఫ్యాక్టర్ కి ఇవ్వండి. సో ఇది ప్లస్ 7x అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మిడిల్ టర్మ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మిడిల్ టర్మ్ సైనే దీనికి ఇవ్వండి, పెద్ద టర్మ్ కి. స్మాలర్ టర్మ్ ఫ్యాక్టర్ కి ఆపోజిట్ సైన్ ఇవ్వండి. సో మీకు ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ దేర్ సైన్స్ వచ్చేసింది. సో x² ఈ మిడిల్ టర్మ్ బదులు అక్కడ ఫ్యాక్టర్స్ రాయండి, మైనస్ 2x ప్లస్ 7x. లాస్ట్ టర్మ్ అగైన్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. కామన్ ఏది ఉంది, ఫస్ట్ 2లో x ఉంది, సో x మైనస్ 2, లాస్ట్ 2లో ప్లస్ 7 ఉంది, x మైనస్ 2 is equals to 7. That implies x minus 2 into x plus 7 is equals to 0. సో దీని నుంచి మనకు x is equals to 2 and minus 7 వచ్చింది. అగైన్ 2 digit నెంబర్లో నెగటివ్స్ ని తీసుకోవద్దు, బికాజ్ a digit cannot be negative. Therefore x is equals to 2 since digit cannot be negative. Cannot be negative.
cannot be negative. For the digit in tens place, digit in tens place is equals to x, which is equals to 2. Digit in ones place, digit in ones place enta, it is 14 by x, which is 14 by 2, which is equals to 7. Therefore, original 2-digit number enta, original 2-digit number is equals to 10 into x plus 14 by x, which is equals to 10 into 2 plus 14 by 2, which is 20 plus 7, which is 27. So original 2-digit number is 27. Interchange the 72. ఇది time and work sum. Very important quadratic equation word problem. A takes 6 days less than the time taken by B to finish a piece of work. ఒక వర్క్ చేయాలి అండ్ 2 people A and B ఉన్నారు. ఏ ఎంత టైం తీసుకుంటాడో ఆ జాబ్ ఫినిష్ చేయడానికి? 6 days లెస్ దాన్ బి. సపోజ్ బి 10 days తీసుకుంటే ఏ ఎంత తీసుకుంటాడో? 10 - 6 4 days. ఏ టైప్ ఎవరి మీద డిపెండ్ అయింది? బి మీద డిపెండ్ అయింది. సో మనము టైం టేకెన్ బై బిని ఎక్స్ గా కన్సిడర్ చేయాలి. లెట్ టైం టేకెన్ బై బి taken by B to finish work. To finish work. ఏమని కన్సిడర్ చేద్దాము? ఎక్స్ డేస్ అని కన్సిడర్ చేద్దాం. దెన్ బి ఎక్స్ డేస్ లో ఫినిష్ చేస్తే టైం టేకెన్ బై ఏ, టైం టేకెన్ బై ఏ టు ఫినిష్ ద వర్క్. అదే పని ఏ ఎంత టైం తీసుకుంటాడో? is equals to 6 days less than B. So x minus 6 days. So A x minus 6 days లో వర్క్ ఫినిష్ చేస్తాడు, B x days లో ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, టైం టేకెన్ ఈజ్ x days. x days లో ఒక వర్క్ ఫినిష్ చేసినప్పుడు 1 డేలో అతను ఎంత వర్క్ చేస్తాడో? సో బీస్ వర్క్ ఇన్ 1 day, 1 డేలో అతను ఎంత వర్క్ చేస్తాడు అంటే ఏం చేయాలి అంటే జస్ట్ టైంని రెసిప్రోకేట్ గా రాయండి. సో 1/x. సో 1 డేలో అతను ఎంత వర్క్ చేస్తాడు? 1/x వర్క్ చేస్తాడు. అలానే ఏస్ 1 day వర్క్ ఎలా? 1 day వర్క్ 1 డేలో ఏ ఎంత వర్క్ చేస్తాడు? 1/x minus 6. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటి? both A and B work together and they can finish the job in 4 days. So individual ga B x days తీసుకుంటాడు, A x minus 6 days తీసుకుంటారు. ఇద్దరు కలిసి చేస్తే వాళ్ళు ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారు? జాబ్ 4 days. సో టైం టేకెన్ బై both A and B ఎంత? ఇట్ ఈస్ 4 days. సో ఇద్దరు కలిసి 4 days లో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు 1 డేలో ఎంత జాబ్ చేస్తారు, ఎంత వర్క్ ఫినిష్ చేస్తారు? దాన్ని ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ అని రాయండి. 1 డేలో వాళ్ళు ఎంత వర్క్ ఫినిష్ చేస్తారు అంటే 1/4. ఎంత? 1/4. 1/4 ఏంటి? ఇట్స్ ద సమ్ ఆఫ్ 1 day work of A and 1 day work of B. 1 day work of A plus 1 day work of B is equals to 1/4. But 1 day work of A తెలుసు, 1 day work of B కూడా తెలుసు. Therefore, లాజిక్ ఏమని చెప్తుంది? 1/x plus 1/x minus 6 is equals to 1/4. అంతే కదా? What is 1/4? A and B 1 day work. A and B 1 day work sum is equals to 1/4. ఇప్పుడు మనం ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్
LCM తీసుకుందాం. సో LCM ఈజ్ x ఇంటూ x మైనస్ 6. సో మనం LCM తీసుకుంటే ఇక్కడ x మైనస్ 6 వస్తుంది, ఇక్కడ x వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4. క్యాన్సిల్ అవుతుందా? నో, క్యాన్సిల్ కాదు. సో వదిలేయండి. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 6 బై, కింద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూస్ చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో కంటిన్యూ చేస్తే డూ ద క్రాస్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ఇంటూ 1. క్రాస్ మల్టిప్లై చేయాలంటే ఇలా మల్టిప్లై చేయాలి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2x minus 6. So x square minus 6x is equals to 8x minus 6 4s 24. అన్ని టర్మ్స్ ని ఓ పక్కకు తీసుకోనండి. x square minus 6x minus 8x plus 24 is equals to 0, which implies x square minus 14x plus 24 is equals to 0. That implies x square minus 12x minus 2x plus 24 is equals to 0. That implies common తీసుకోండి, x minus 12, last two terms లో 2 common ఉంది, x minus 12 is equals to 0. So x minus 12 into x minus 2 is equals to 0, which implies x is equals to 12 and x is equals to 2. సో రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి రెండు పాసిబుల్ అవ్వచ్చు. బట్ ఇందులో రెండు పాసిబుల్లా కాదా చెక్ చేద్దాం. అర్థం ఏంటి? ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 12 అండ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 2. బి, ఎక్స్ అంటే ఏంటి? టైం టేకెన్ బై బి. సో బి 12 days లో ఫినిష్ చేయగలడు, బి 2 days లో ఫినిష్ చేయగలడు. ఇప్పుడు బి 2 days లో వర్క్ ఫినిష్ చేశాడే అనుకుందాం. then a ఎంత టైం తీసుకుంటుంది? x minus 6. if x is equals to 2, then time taken by a will be, time taken by a is equals to x minus 6, which is equals to 2 minus 6, which is minus 4. అంటే అర్థం ఏంటి? a will take minus 4 days. Is it possible days time negative లో ఉంటుందా? It is not possible. Therefore x is not equals to 2. Therefore x is equals to 12. x అంటే ఏంటి? time taken by b. Therefore time taken by b is equals to 12 days. By b is equals to 12 days. Suppose అడిగారు అనుకోండి a టైం ఎంత, అది కూడా రాసేయండి. టైం టేకెన్ బై a is equals to x minus 6, which is equals to 12 minus 6, which is equals to 6 days. ఇంకొక హింట్ స్టూడెంట్స్, టైమ్ అండ్ వర్క్ 99% మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచే వస్తుంది, లీనియర్ ఈక్వేషన్స్ నుంచి రాదు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ రిమూవ్ చేసేసారు. సో టెన్షనే లేదు. ఈ క్వశ్చన్ అగైన్ టైమ్ అండ్ వర్క్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి. బట్ ఇది ట్యాప్స్ క్వశ్చన్. ట్యాప్స్ క్వశ్చన్ లో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, వాళ్ళు డెఫినెట్ గా 2 ట్యాప్స్ విత్ డిఫరెంట్ డయామీటర్స్ ఇస్తారు. ద వన్ విత్ లార్జర్ డయామీటర్ అండ్ వన్ విత్ స్మాలర్ డయామీటర్. సో మీకు తెలుసు ట్యాప్ కి లార్జర్ డయామీటర్ అంటే అది తొందరగా ఫిల్ చేసేస్తుంది, స్మాలర్ డయామీటర్ ఉంటే తక్కువగా ఫిల్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫస్ట్ ఈ సెంటెన్స్ చూడండి. The tap with the larger diameter takes 10 hours less than the smaller diameters. So larger diameter time taken is depending on smaller tap. Kada? So మనం ఏమని అజ్యూమ్ చేయాలి? Let the time taken by the smaller tap by tap with smaller diameter. ఇలా రాద్దాంలే, with the smaller diameter. దాన్ని మనము x అని అజ్యూమ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు x అవర్స్.
సో ఈ ట్యాప్ విత్ స్మాలర్ డయామీటర్ ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తుంది? ఎక్స్ అవర్స్ లో ఒక ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది. సో ఇది ఎక్స్ అవర్స్ లో ట్యాంక్ ఫిల్ చేస్తుంటే 1 అవర్ లో అది ఎంత ఫిల్ చేస్తుంది? సో పార్ట్ filled by this tank in 1 hour. 1 అవర్ లో అది ఎంత ఫిల్ చేస్తుంది? ఏమని చెప్పాను? రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/x ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేస్తుంది. నౌ లెట్ us come to the tap with the larger diameter. Larger diameter ఎంత టైం తీసుకుంటుంది? The time taken by the tap with larger diameter. అదెంత టైం తీసుకుంటుంది? ఇట్ ఈస్ టేకింగ్ 10 అవర్స్ లెస్ దాన్ ద స్మాలర్ ట్యాప్. సో ఎక్స్ మైనస్ 10 అవర్స్. సో ఈ ట్యాప్ ఎక్స్ మైనస్ 10 అవర్స్ లో కనుక ట్యాంక్ ఫిల్ చేస్తే 1 అవర్ లో ఎంత ఫిల్ చేస్తుంది? దేర్ఫోర్ పార్ట్ ఫిల్డ్ in 1 hour అర్థంలేండి. in 1 hour పార్ట్ ఫిల్డ్ in 1 hour. 1 అవర్ లో ఎంత వర్క్ చేస్తుంది? ఇది 1/x మైనస్ 10 ఫిల్ చేస్తుంది. సో మనకి ఇండివిజువల్ గా తెలుసు 1 అవర్ లో ఇది ఎంతెంత పని చేస్తుంది, ఎంతెంత ఫిల్ చేస్తుంది అని. నౌ వాళ్ళు ఏమని ఇచ్చారో, ఇఫ్ 2 taps దే work together, they can fill the tank in 9 3/8 hours. Therefore, time taken to fill the tank by both taps. ఎంత టైమ్? both taps is equals to 9 3/8 hours. సో మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నుంచి ఇంప్రాపర్ కన్వర్ట్ చేస్తే 9 8 72, 72 ప్లస్ 3 75/8 అవర్స్. ఇంత అవర్స్ లో అది ఫిల్ చేసేస్తోంది. దేర్ఫోర్ పార్ట్ ఫిల్డ్ ఇన్ 1 అవర్. రెండు కలిపి చేస్తే 1 అవర్ లో రెండు ఎంత పని చేస్తాయి? పార్ట్ ఫిల్డ్ బై బోత్ ట్యాప్స్ ఇన్ 1 అవర్. ఇన్ 1 అవర్. 1 అవర్ లో రెండు ఎంత ఫిల్ చేస్తాయి? ఏమని చెప్పాను? దీన్ని రెసిప్రోకల్ తీసుకోవాలి. సో 8/75 వర్క్. ఇంత 8/75 అంత they will fill. No, but we know part filled by both the taps, part filled by this. So this is nothing but 1/x plus 1/x minus 10 is equals to 8/75. సో వర్క్ 1 అవర్ లో రెండు ట్యాప్స్ ఎంత పని చేస్తాయి, ఎంత ఫిల్ చేస్తాయి? 1/x ప్లస్ 1/x మైనస్ 10. ఏది దీని టోటల్ సమ్ ఎంత ఇచ్చారో? 8/75. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోయేదే. ఎల్సిఎం ఈస్ x ఇంటూ x మైనస్ 10. సో x మైనస్ 10 ప్లస్ x is equals to 8/75. క్యాన్సిల్ చేసేదానికి ఏదన్నా ఉందా న్యూమరేటర్ లో? లేదు. సో సింప్లిఫై చేద్దాం. 2x మైనస్ 10 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసా డినామినేటర్ కి ఇజ్ ఈక్వల్స్ టు 8/75. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 75 ఇంటూ 2x మైనస్ 10 ఇజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ x square minus 10x. 75 2s is 150. 150x minus 750 is equals to 8x square minus 80x. ఈ LHS టర్మ్స్ అన్ని RHS కి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 8x square minus 80x ప్లస్ 150x RHS కి వెళ్తే మైనస్ 150x minus 750 will become plus 750 is equals to 0. Simplify చేస్తే మనకి 8x square
minus 230x plus 750 is equals to 0. Now దీంట్లోంచి మనము 2 కామన్ తీద్దాం ఫస్ట్. సో 2 కామన్ తీసుకుంటే 4x స్క్వేర్ మైనస్ 115x ప్లస్ 2 3s 6 2 7s 14 is equals to 0. So 4x square minus 115x plus 375 is equals to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనము ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. సో 4 into 375 ఫైండ్ అవుట్ చేద్దాం. 5 4s 20 0 2 28 30 4 3s 12 1500. 1500 కి 115 రావాలంటే వెరీ ఈజీ. 4x స్క్వేర్ మైనస్ 15x మైనస్ 100x. 100 into 15 is 1500. యాడ్ చేస్తే మైనస్ 115 ప్లస్ 375 is equals to 0. సో కామన్ ఏది ఉంది? కామన్ ఏమీ లేదు. సో x ఉంది. 4x మైనస్ 15 మైనస్ కామన్ ఏది తీసుకోవచ్చు? 25 తీసుకోవచ్చు. 25 తీసుకుంటే 4x మైనస్ 15 is equals to 0. సో ఫ్యాక్టర్స్ ఏంటి? x మైనస్ 25 ఇంటూ 4x మైనస్ 15 is equals to 0. That implies x is equals to 25 and x is equals to 15/4. రెండు మనకి పాజిటివ్ వాల్యూసే వచ్చాయి. బట్ రెండు పాజిటివ్ వాల్యూస్ పాసిబులా లేదా చూద్దాం. వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ ఈజ్ 15/4 అంటే అర్థం ఏంటి? టైం టేకెన్ బై ద ట్యాప్ విత్ ద స్మాలర్ డయామీటర్ ఈజ్ 15/4. దెన్ లార్జర్ డయామీటర్ ఎంత టైం తీసుకుంటుంది? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15/4 దెన్ ఎక్స్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 15/4 minus 10, which is equals to 15 minus 40/4, which is equals to minus 25/4. అంటే ఒక వాల్యూ మనకి నెగటివ్ లో వచ్చింది. టైం కెనాట్ బి ఇన్ నెగటివ్. దేర్ఫోర్ ఎక్స్ కెనాట్ బి 15/4 ఎందుకంటే మనకి టైం నెగటివ్ లో వచ్చేస్తుంది. దేర్ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 25. Now find the taken in which, okay, so manaki both x is equals to 25. What does this mean? It means that time taken by tap with the smaller diameter is equals to 25 hours. Is equals to 25 hours. Therefore, time taken by tap with larger diameter is equals to x minus 10, which is equals to 25 minus 10, which is equals to 15 hours. సో ఈ క్వశ్చన్ కూడా ఓన్లీ స్పెసిఫిక్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తుంది. మీరు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.